పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో వినాయక చవితి సంబరాలు అయితే అమరాలు అందుతున్నాయి. ఇక్కడ స్థానిక వేణుగోపాల స్వామి ఆలయంలో ఇక్కడ సుమారు 29 సంవత్సరాల నుంచి కూడా వినాయక ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఈ సంవత్సరం 30వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సుమారు 400 మంది విద్యార్థులతో సామూహికంగా సరస్వతి పూజని ఏర్పాటు చేశారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరూ ఏకమయ్యి వాళ్ళ ఏదైతే ఉందో మొత్తం సంఘం ఆధ్వర్యంలో భారీగా 400 మంది విద్యార్థులతో సరస్వతి పూజలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు ఉచితంగా ఇక్కడ ఒక పుస్తకాన్ని, ఒక ఫ్లాంక్ ని, అదేవిధంగా ఒక పెన్నుని కూడా బహుకరించి దానితో పాటుగా వరలక్ష్మి ఎవరైతే సరస్వతి మాత అనుగ్రహం విద్యకి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది, దానికి వినాయకుడు ఆటంకాలు కలిగించకుండా అన్న ఉద్దేశంతో ఈ వినాయక చవితిని పురస్కరించుకొని ఇక్కడ సరస్వతి పూజ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఇక్కడ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఇంచుమించు సుమారు గంట నుంచి కూడా ఈ సరస్వతి పూజ కార్యక్రమం జరుగుతుంది. పిల్లలు మంచి భక్తి శ్రద్ధలతో చాలా అద్భుతంగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 3 సంవత్సరాల వయసు దగ్గర నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సరస్వతి మాత అనుగ్రహం కోసం విద్యలో మంచి ఉన్నతిలో రాణించాలి, మంచి ఉన్నత చదువులు చదువుకోవాలి, మంచి విద్యను అభ్యసించాలి, మంచి స్థాయిలో స్థిరపడాలనే ఉద్దేశంతో ఇక్కడ బ్రాహ్మణులందరూ ఏకమయ్యి పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేయాలనే ఉద్దేశంతో సరస్వతి పూజని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం అయితే జరిగింది. 29 సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రులు జరుగుతున్నా ఈ సంవత్సరం 30వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని భారీగా ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఇక్కడ పిల్లలు గమనిస్తే కనుక మీరు ఇక్కడ సరస్వతి పూజ చాలా అద్భుతంగా జరుగుతుందని పిల్లలు భక్తి శ్రద్ధలతో ఇక్కడ కూర్చుని చాలా సేపటి నుంచి కూడా పూజలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మనకి ప్రధాన పూజ మొత్తం అందరూ కూడా ఉన్నారు. హిందూ సాంప్రదాయానికి కళ్ళకు కట్టినట్లు చూపించడానికి విశ్వ హిందూ పరిషత్ వారు, అదేవిధంగా మొత్తం బ్రాహ్మణ సమాజం వారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భారీగా గ్యాదర్ అవడం అయితే జరిగింది. వాళ్ళని అడిగి తెలుసుకున్న ఈ విశిష్టత ఏంటి, దీని యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది వాళ్ళ మాటల్లో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం పిండపూర్వజాయ నమః. కార్యక్రమంలో భాగంగా ఊర్లో ఉన్నటువంటి పురోహితులందరూ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా పాల్గొంటారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా కాకుండా ఊర్లో ఎవరైతే ఉన్నారో ఆయా పందిళ్ళ దగ్గరికి వెళ్లి అందరికీ కూడా మా పురోహితులు చెప్పడం జరుగుతుంది. ఆధ్యాత్మికంగానే చేయండి, సినిమా పాటలు గట్రా పెట్టకండి, ఏ విధమైనటువంటి దుర్భాషలైనటువంటి పాటలు కూడా పెట్టకండి అని చెప్పేసి మా పురోహితులందరూ కూడా వెళ్లి చెప్పడం జరిగింది. అదేవిధంగా హిందూ సేవా పరిషత్ వారు కూడా చెప్పడం జరిగింది. కావున నిమజ్జనోత్సవంలో భాగంగా అందరూ కూడా మేము ఉంటాం, ఖచ్చితంగా రోడ్డు మీదే ఉంటాం. ఎవడైనా సినిమా పాటలు వేసుకుంటూ వెళ్తే బదులు కొడతాం అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా సినిమా పాటలు కానీ ఏ విధమైనటువంటి దుర్భాషణ మాటలు పెడుతూ వినాయకుడిని రోడ్డు మీద ఊరేగించారో ఆ ఏదైతే వాహనం ఉందో ఆ వాహనం యొక్క గాలి తీసేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఊరేగింపు రోజు మేము రోడ్డు మీద ఉంటాం. మా సంఘం అంతా కూడా రోడ్డు మీదే ఉంటుంది. ఖచ్చితం. విద్యాగణపతి మహారాజ్కి మీరు చెప్పండి. ఇప్పుడు స్వామియాజీ గారు చెప్పినట్టు వినాయక నవరాత్రులకి చాలా అసభ్యకరమైన లేదా విచ్చలవిడితనంతో మంచి చాలా జుగుప్సాకరమైన పాటలు అది పెట్టడం జరుగుతుంది వినాయకుల పందిరి దగ్గర. దాన్ని ఏ విధంగా మీరు ఇది చేయబోతున్నారు, ఇక్కడ మీ గణపతిని ఏ విధంగా పూజిస్తున్నారో దాని విశిష్టత ఏంటి? అంటే మీరు కూడా ఇక్కడ స్వామివారికి ఏర్పాటు చేసే సాంగ్స్ కానీ లేదా ఇతరత్ర ఏర్పాట్లు కానీ అదే విధంగా ఉంటున్నాయా, లేదా దాంట్లో మీరు ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా తీసుకున్నారు? అంటే బ్రాహ్మణులందరూ ఏకమయ్యి ఏర్పాటు చేసినటువంటి అత్యున్నతమైన విద్యా గణపతి, దానికి మీరు ఏ విధమైన ఏర్పాట్లు తీసుకున్నారు? మూలాధారే స్థితోష నిత్యం. మూలాధారం ఎవరంటే మన ప్రప్రథమంగా చేసేది గణపతి. ఆ గణపతి నవరాత్రులు జరుపుకోవడం అంటే చాలా విశేషం. ఈ భాద్రపద మాసంలో గణపతిని పూజిస్తే అష్టైశ్వర్యాలు అలాగే విఘ్నాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా తొలగిపోయి శుభాన్ని కూర్చేవాడు ఎవరైతే గణపతి. అటువంటి గణపతి నవరాత్రులు మనం పురస్కరించుకుంటామంటే భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. కానీ ఎక్కడ చూసినా సరే ఈ సినిమా పాటలు లేకపోతే ఎవరో ఒకరు తాగేసి ఈ వ్యవహారాలు మొత్తం అన్ని కూడా జరుగుతాయి. కానీ మాత్రం అలా కాకుండా ఏంటంటే
మనం అంతా కూడా మనం ఎందుకు చేసుకుంటాం, గణపతి నవరాత్రులు అనేది ఎందుకు చేసుకుంటాం అంటే మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, ఊరు బాగుండాలని చేసుకుంటామని తప్పించి లేకపోతే వీళ్ళంతా కూడా ఏదో సరదా గురించో లేకపోతే తాగే తందరాలు చేసిన దారి గురించి కాకుండా ఏంటంటే భక్తులందరూ కూడా జనాలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ గణపతి స్వామి వారి అనుగ్రహంతో అందరూ కూడా బాగుండాలని చెప్పి ఈ నవరాత్రులు చేసుకోవాలి. కాబట్టి ఎవరు కూడా దయచేసి అందరూ కూడా ఎవరైతే నవరాత్రులు చేస్తారో ఇప్పుడు వీధికి కూడా వచ్చేసింది, ఇప్పుడు పోటీ కూడా పెట్టుకుంటున్నారు. అలా కాకుండా ఏంటంటే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ గణపతిని విద్యా గణపతో లేకపోతే వరసిద్ధి వినాయక స్వామిని ఎవరైతే ఎదుర్కొంటారో వాళ్ళందరూ కూడా సరిగ్గా సక్రమంగా చేసుకుని అందరూ కూడా గణపతి యొక్క అనుగ్రహం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఏంటంటే ఇందాక చెప్పినట్టు మా విద్యా గణపతి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలు అడుగుపెట్టడం శుభ సందర్భంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎవరైతే దాతలు ఉన్నారో మేము చెప్పిన వెంటనే వాళ్ళు ఏంటంటే శీఘ్రంగా ఇలా చేస్తున్నారా ఫలానా చేస్తున్నారని కాకుండా ఏంటంటే మా మాట మీద నమ్మకంతో వాళ్ళు ఇచ్చి ఆ గణపతి స్వామి వారి యొక్క అనుగ్రహంతో భక్తి శ్రద్ధలతో అందరూ కూడా భక్తులందరూ కూడా ఎవరైతే దాతలందరూ అందరూ కూడా మా సహకారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సుమన్ టీవీ వారి ద్వారా అలాగే మా విద్యా గణపతి టీము కమిటీ ఏదైతే ఉందో అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రైట్, ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ సంబంధించి చెప్పండి. ఇక్కడ హిందూ సాంప్రదాయానికి పిఠాపురం అంటే ఆధ్యాత్మిక శోభ బాగా ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. అలాంటి హిందూ సాంప్రదాయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే విధంగా ఇక్కడ విద్యా గణపతిని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా చేశారు. పిల్లలకి మంచి విద్యాబుద్ధులు నేర్పించాలనే ఉద్దేశంతో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక హిందూగా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మేము పోరాటం చేస్తుందే సనాతన ధర్మ రక్షణ కోసం, దేశ హితం కోసం. మేము ప్రతినిత్యం చెప్తూనే ఉంటున్నాం, మనం ధర్మాన్ని రక్షించుకోవాలంటే మనం కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా ఉండాలి, చక్కగా చేసుకోవాలి. ఎటువంటి ఏ హిందూ పండుగలు మనం కార్యక్రమాలు చేసుకుంటాం, సినిమా పాటలు కానీ అశ్లీల నృత్యాలు కానీ తాగడం అని కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎప్పుడైతే ఇటువంటి అన్ని చేస్తున్నామో అక్కడ నాశనానికి నాంది మనమే. బాల గంగాధర్ తిలక్ గారు దేశ హితం కోసం, భారతదేశ స్వతంత్రం కోసం పోరాడి మరి ఎంతో మందిని ఏకం చేసిన ముఖ్యమైన పండగ ఏదైనా ఉందనేది గణేష్ ఉత్సవాలు. మహారాష్ట్రలో పూణేలో శనివార గ్రామంలో ఈ యొక్క ఉత్సవాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించారు. ఆ రోజు ఆయన చెప్పారు, గంగాధర్ తిలక్ గారు దేశ హితం కోసం, భారతదేశ స్వతంత్రం కోసం పోరాడి మరి ఎంతో మందిని ఏకం చేసిన ముఖ్యమైన పండగ ఏదైనా ఉందనేది గణేష్ ఉత్సవాలు. మహారాష్ట్రలో పూణేలో శనివార గ్రామంలో ఈ యొక్క ఉత్సవాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించారు. ఆ రోజు ఆయన చెప్పారు, ఎప్పుడు వరకు అయితే ఇక ఒక కార్యక్రమం స్వతంత్రంగా చేసుకుంటామో అప్పటి వరకు కూడా మనం స్వతంత్రంలో ఉన్నట్టు. ఎందుకంటే ఆ రోజు ఆ మహానుభావులు బ్రిటిష్ వాడు నలుగురు తిరిగితేనే 144 సెక్షన్ నుండి కాల్చి చంపే స్థానం నుంచి లక్షలాది మందిని ఏకం చేసిన పండుగ, స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించిన పండుగ గణేష్ ఉత్సవాలు. మరి ఈరోజు అదే ఉత్సవంతో అదే ఆధ్యాత్మికంగా చేస్తున్నామా అంటే లేదనే చెప్పాలి. గణేష్ ఉత్సవాలంటే సినిమా పాటలు కాదు, గణేష్ ఉత్సవాలంటే అశ్లీల నృత్యాలు కాదు, గణేష్ ఉత్సవాలంటే మద్యం తాగడం కాదు, గణేష్ ఉత్సవాలంటే దేశ హితం కోరుకునేది. ఎంతో లక్షల మంది బతుకుతున్నారు ఈ ఉత్సవాల వల్ల, కోట్లాది వ్యాపారాలు జరుగుతున్నాయి ఈ ఉత్సవాల వల్ల. హిందువులే కాకుండా ఇతర మతస్థులు కూడా బతుకుతున్న పండుగలు ఏదన్నా ఉంది అంటే అది ఈ ఉత్సవాలు, గణేష్ ఉత్సవాలు, అమ్మవారి ఉత్సవాలు, హిందూ పండుగలన్నీ కూడా. ఈ రోజు చూసుకున్నట్లయితే మా ప్రసాదాలు నచ్చవు, మా దేవుడు నచ్చవు అన్నట్టు వాడు ఈ రోజు మార్కెట్లో కూర్చుని ఈ వినాయక విగ్రహాలు అమ్ముతూ లేకపోతే పత్రి అమ్ముకుంటూ వాడి యొక్క జీవనాధారాన్ని కూడా నింపుకుంటున్న, వాడికి జీవనాధారం చూపిస్తున్న పండుగలు ఏంటి అంటే ఒక హిందూ పండుగలే. కాబట్టి మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం, పిఠాపురంలో విద్యా గణపతి వేణుగోపాల స్వామి గుడి వీధిలో ఉన్న విద్యా గణపతి ఆలయ కమిటీ వారిని చూసి ప్రతి ఒక్కరు కూడా వారిని ఆదర్శంగా తీసుకుని 10 రోజుల పాటు ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించి లోకహితం కోసం, పిల్లల కోసం, ముఖ్యంగా పిల్లల రేపొద్దున భవిష్యత్తు కోసం ఈరోజు సరస్వతి పూజలు నిర్వహించి ఘనంగా బోరిన వర్షంలో పడుతున్నా కూడా వాళ్ళు ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా చక్కగా నిర్వహించే దగ్గర 500 మంది పిల్లలకి సరస్వతి అనుగ్రహం పొందే విధంగా సరస్వతి పూజలు చేయడం అనేది చాలా చక్కగా మనసుకు చాలా ఆనందంగా కనిపించింది. అలాగే నిమజ్జనం రోజు ఎంతో శాస్త్రోక్తంగా, ఎంతో వేదోక్తంగా ఇక్కడ భోజనాలు పెట్టి ప్రతి ఒక్కరు కడుపు నింపి తర్వాత వేద మంత్రులతో మాత్రమే స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఇది మన అసలైన పండుగ. కాబట్టి ఎవరైనా సరే సినిమా పాటలు పెట్టదలుచుకున్న వాళ్ళు లేదా అశ్లీల నృత్యాల పాటు ఒక్కసారి విద్యా గణపతి కమిటీ వారిని సందర్శించండి, వాళ్ళతో మాట్లాడండి, మీకు తెలియకపోతే వాళ్ళతో చెప్పండి అని చెప్పి మేము మరీ తెలియజేసుకుంటాం. విద్యా గణపతి ఆలయ కమిటీ వారికి, ఉత్సవ కమిటీ వారికి
ప్రత్యేకంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మేము మరీ చేసుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇక్కడ విద్యా గణపతికి సంబంధించి కమిటీ సభ్యులైతే మాత్రం హిందూ సమాజం తల ఎత్తుకునే విధంగానే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మా గురువులు ఎవరైతే ఉన్నారో పూర్వీకులు గత 30 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి మా విద్యా గణపతి, మాకు విద్యా బుద్ధులు నేర్పించినటువంటి మా గురువులు, వాళ్ళ గురువులు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మేము రాబోయే తరాల వారికి ఆదర్శంగా నిలబడాలనే ఉద్దేశంతో వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు క్రమశిక్షణ నేర్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా కూడా మా విద్యా గణపతి ఆధ్వర్యంలో ఈ సామూహిక సరస్వతి పూజలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా హిందూ సమాజాన్ని తలెత్తుకునేలా చేయాలి. ఏవైతే గణపతి నవరాత్రులు ఉన్నాయో అవి హిందూ సమాజానికి చాలా గౌరవప్రదమైనవి. దాన్ని మన దేశం బాగుపడే విధంగా చేయాలి తప్ప దాన్ని అశ్లీల నృత్యాలతోనో లేదా వేరే జుగుప్సాకరమైన పాటలతోనో చేయకూడదు. దాన్ని మేము ఖండిస్తున్నామని చెప్పుకోవడం చాలా ఘాటుగా స్పందించడం అయితే జరిగింది హిందూ పరిషత్ తరఫున. అదేవిధంగా బ్రాహ్మణ సంఘం తరపు నుంచి కూడా. కెమెరామెన్ గొల్లబాబుతో శ్రీనివాస్, సుమన్ టీవీ.